ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏంటి కార్డ్స్ అంటారా? ఎస్, సీక్రెట్స్, హిడెన్ హార్ట్ సీక్రెట్స్. మీ పర్సన్ మీ గురించి ఏం సీక్రెట్స్ దాచారు అండ్ మీ గురించి ప్రజెంట్ ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం అనుకున్నాను. సో వెళ్ళిపోదాం. ఈ రీడింగ్ ఎవరికి వర్తిస్తుందో మీకు ఆల్రెడీ తెలుసు. సో చూసేద్దాం. Please universe, give me accurate reading what my viewers person current feelings for my viewers. Okay, universe, current feelings. Wow. ఓకే, లుక్స్ లైక్ ఈ పర్సన్కి మీ పైన ఎమోషన్స్ టర్న్ అయినాయి అని చెప్పొచ్చు అండ్ రైజ్ అవుతున్నాయి. అండ్ మోస్ట్లీ సమ్ పీపుల్స్ ఆల్రెడీ రికన్సిలియేషన్స్ జరుగుండాలి, బట్ స్టిల్ కన్ఫ్యూజన్లో ఉంటే కనుక ఈ పర్సన్ మీ గురించి మాత్రం మీరు ఈ పర్సన్ని పాస్ట్లో ఎలా అయితే చేస్ చేసేవాళ్ళు, క్రేవ్ చేసేవాళ్ళు, దాన్ని ఈ పర్సన్ మిస్ అయ్యారు. అండ్ దాని గురించే ఈ పర్సన్ మళ్ళీ మీతో రికన్సిలియేషన్ జరిగి ఉండాలి. అండ్ ఇప్పుడు తన ప్రతాపం చూపించాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీ దృష్టిలో. సంథింగ్ సిచ్యువేషన్స్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఎలా జరుగున్నా కానీ, ఏం జరుగున్నా కానీ ఈ పర్సన్ తను పవర్ని మీ పైన చూపించాలి, తన డామినేషన్ని మీ పైన చూపించాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఎందుకు? బికాస్ ఈ పర్సన్కి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ పర్సన్ లైఫ్లో నుంచి తనకి లోన్లీ అనేది ఎఫెక్ట్ అనేది తగిలింది ఈ పర్సన్కి. అండ్ మీతో మీరు లేకుండా ఉండేదానికి ఈ పర్సన్ ప్రయత్నాలు చేశారు, మూవ్ ఆన్ అయ్యారు, వ్యక్తులతో మింగిల్ అయిపోయారు. బట్ సంథింగ్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్లింగ్, సంథింగ్ ఈజ్ సాటిస్ఫాక్షన్ అనేది ఈ పర్సన్కి లేకుండా ఉండే. ఎస్, ఈ పర్సన్కి ప్రజెంట్ అయితే మీ గురించి ఓవర్ థింకింగ్ అనేది ఉంది. మెసేజ్ చేయాలి, మీకు కాల్ చేయాలి అని, బట్ ఎందుకు ఆగిపోతూ ఉన్నారు? మీరే వస్తారు ఈ పర్సన్ లైఫ్లోకి అని అయితే ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది? ఎస్, ఈ పర్సన్కి ఫర్ ష్యూర్గా చెప్తున్నాను, ఈ పర్సన్కి మళ్ళీ మీ పైన ఫీలింగ్స్ అనేవి రైజ్ అయినాయి, బట్ బ్యాక్ స్టెప్పింగ్ వేస్తూ ఉన్నారు ఇంకా. బికాజ్ ఈ కన్ఫ్యూజన్ అనేది ఉండింది. అండ్ మీకు తెలుసు ఈ పర్సన్ సోల్మేట్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ అయి ఉంటారు. మీకు రికన్సిలియేషన్ అయితే జరిగింది, కొంతమందికి జరగని వాళ్ళకైతే ఖచ్చితంగా జరగబోతూ ఉంది. ఈ పర్సన్ పాస్ట్లో మాదిరి మళ్ళీ మీరు ఈ పర్సన్ని చేయాలి అని అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తే బాగుంటుంది. ఆ ఎనర్జీ బూస్టప్ అనేది వస్తుంది ఈ పర్సన్కి, ఈ వీళ్ళ ఈగోకి. సో అందుకే మళ్ళీ వస్తూ ఉన్నారు. ఈ ఫీలింగ్స్ అవే. ఓకే.